హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకో 2-3 డేస్ ఉండి నేను స్టార్ట్ అవుతాను మా ఊరి. మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నా, కానీ మనీ కట్టమని చూపిస్తుంది. సో ప్లీజ్ దయచేసి వీడియోని చూడండి. నేను నా ఫ్రెండ్ స్వర్ణగిరి టెంపుల్ వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. అది అవుతుందో ఫ్లాప్ అవుతుందో తెలీదు, చూడాలి. ఇవాళ అయితే మా పిల్లల స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళమని చెప్పారు. తీసుకెళ్ళాలి. పనులన్నీ అయిపోగొట్టుకోవాలి, కుకింగ్ చేయాలి. అంతా కంప్లీట్ అయ్యాక ఇక స్టార్ట్ అవుతాం. వన్స్ సమ్మర్ హాలిడేస్ కనుక అయిపోయాయి అంటే ఇక హైదరాబాద్ బోకం కూడా చూడను. బోనాల పండుగకి ఇంకా రక్షాబంధన్కి ఫస్ట్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లలను తీసుకొని పూల్కి వెళ్తే స్కూల్ రీఓపెన్ అయ్యాక మళ్ళీ సేమ్ రొటీన్ లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. అదే స్కూలు, అదే ఇల్లు, అంత రొటీన్ లైఫ్ అయిపోతుంది. ఏదన్నా ఎంజాయ్ చేయాలంటే నేను ఈ 2 మంత్స్లోనే, కానీ సక్సెస్ఫుల్గా 1 మంత్ అయితే ఉత్తగానే బద్ధకానికి వేస్ట్ చేశా. తర్వాత ఇప్పుడు ఈ 10 డేస్ నుంచి తిరగాల్సి వస్తుంది, కానీ నేను చాలా టైం వేస్ట్ చేసుకుని ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నా. కానీ పిల్లలు కూడా ఏమి ఎంజాయ్ చేయలేదు. సో అందుకే కనీసం ఈ పూల్ కన్నా తీసుకెళ్దామని ఒక ప్లాన్ వేసుకున్నాం. అందుకే ఫాస్ట్గా మొహం కడుక్కొని టిఫిన్ చేసేసి వెళ్ళిపోయాము. ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నా, కానీ మనీ కట్టాలని చూపిస్తుంది. సో అందుకే వాయిస్ ఓవరే ఇస్తున్నా. హాలిడేస్ కాబట్టి కొంచెం చేతిలో మనీ లేవు. నెక్స్ట్ మంత్ కాదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ జూలై వస్తేనే నాకు శాలరీ వస్తుంది. అప్పటి వరకు కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ చేసుకొని చూడండి నా వీడియోస్. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఏమనుకోకండి. మా ఇంటికి కొంచెం డిస్టెన్స్లోనే ఉంటుంది, బై వాక్ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మా తమ్ముడు డ్రాప్ చేస్తా అంటే సరే అని. ఆ చిన్న పాపను చూడండి ఎలా వెళ్తుందో, 2 పట్టుకొని వెళ్తుంది. పూల్లో అయితే మామూలుగా అల్లరి చేయలేదు ఆ పాప. మా తమ్ముడు అయితే టికెట్ తీసుకుంటున్నాడు. నేను అక్కడిక్కడ తిరుగుకుంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నా. ఎందుకంటే మా మయూరి 2 డేస్ నుంచి అడుగుతుంది, మమ్మీ స్విమ్మింగ్ పూల్ పోదాం, యాక్షన్ చేసి మరి చూపిస్తుంది. అందుకే తీసుకొచ్చానండి. ఎందుకంటే మళ్ళీ మేము ఊరికి వెళ్ళిపోయామంటే మాకు ఇక బయట ప్రపంచం తెలియదు అన్నమాట. మాకు ఇల్లు, స్కూలు అంతే. సో ఇట్లా హాలిడేస్ ఉన్నప్పుడే, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే ఎక్కడికి వెళ్ళాలన్నా మా తమ్ముళ్ళు తీసుకెళ్తారు. లోపలికి వెళ్ళే ముందు అయితే అక్కడ ట్యాప్ ఉంటుంది, లెగ్స్ వాష్ చేసుకొని వెళ్ళాలి. అండ్ తర్వాత డైరెక్ట్ పూల్లో దూకడ కన్నా ముందే అక్కడ షవర్ ఉంటుంది. ఫస్ట్ షవర్ చేసుకున్నాకే ఇక్కడ షవర్ చేసుకోవాలి. ఇక్కడ మా బబ్బులు ఫస్ట్ వెళ్ళి వాడు షవర్ చేసుకున్నాడు. వాడైపోయాక నేను, తర్వాత మా పాప అయితే ఎంత ఎక్సైట్ అయ్యిందో. పాప ఫస్ట్ టైం కాబట్టి ఏదేంటో ఏమో, ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చినా కానీ మళ్ళీ మేము 2 డేస్ బ్యాక్ కూడా వచ్చాము. కాకపోతే పిల్లలతో పాటు ఖచ్చితంగా నన్ను కూడా దిగమని చెప్పారు, నేను దిగలేదు. సో అందుకే రిటర్న్ వెళ్ళిపోయా. అప్పుడు మా బబ్బులు ఒక్కడే ఆడుకున్నాడు అందులో. 2 డేస్ తర్వాత మళ్ళీ నేను మా పిల్లలను తీసుకొని వచ్చాను, ఎందుకంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం. చూడండి మా పాప ఎంత సంతోషపడుతుందో, కాలు ఎలా ఆడిస్తుంది, చేతులు ఎలా ఆడిస్తుంది. ఎప్పుడు ఇంట్లో ఉండి 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 తనకు కూడా బోర్ కొట్టింది. అందుకే కొంచెమన్నా బయటలో చూపించాలని నేను అక్కడికి ఇక్కడికి తీసుకెళ్తుంటాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది మా పాపని చూసినప్పుడు, ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. వాళ్ళ అన్నయ్య నన్ను చూసుకుంటూ, అన్నయ్య నేను కాపాడితే ఆగు అని అంటుంది. ఆ ఫోన్లో చూస్తుంది కదా కొన్ని వీడియోస్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా పాపని చూసినప్పుడు. కొద్దిసేపు పెట్టి నేను చేద్దామని అనుకున్నా. ఆ వాటర్ని చూస్తే నాకు ఎంత భయం వేస్తుంది. వాడు చూడండి మా అబ్బాయి ఎలా చూస్తున్నాడు. వాడికి వచ్చినంత స్విమ్మింగ్ కూడా నాకు రాదు, నిజం చెప్తున్నా. వాడు అంతో ఇంతో కొంచెమన్నా నేర్చుకున్నాడు, కానీ నాకైతే లోపలికి మునగాలంటే భయం. అందుకే పైన వాడు ఇలా 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 అంటున్నా. చేసేటప్పుడు ఏం అనిపించలేదు,
కానీ తర్వాత వీడియో చూసుకుంటే ఫుల్ కామెడీగా ఉంది నాదైతే. అది స్విమ్మింగా నా కొడుకు ఎంత బాగా కొడుతున్నాడు తెలుసా స్విమ్మింగ్. వారి తోటి పిల్లలు కూడా ఎంత బాగా చేస్తున్నారు. నేనేమో సిగ్గు లేకుండా అక్కడక్కడనే తిరుగుతున్నా. అంత డేర్ కూడా చేయలేను అసలు నేను. నాకు దీంతో పాటు హైట్ స్పియర్ కూడా ఉంది. హైట్ నుంచి ఇక టైం అవుతుందని చెప్పేసి మా పాపని తీసుకున్న లోపలికి. తను కూడా బాగానే హ్యాపీగా ఉంది. కానీ కరెక్ట్ 10 minutes అయ్యాక ఇక షివరింగ్ అవుతుంది తను. అంటే ఆల్మోస్ట్ అప్పటికి 30 minutes అయిపోయింది. తనకి ఎక్కువసేపు వాటర్లో ఉంచొద్దు, కొంచెం మా అమ్మాయి కొంచెం హెల్త్ బాగోదు కాబట్టి ఇక షివరింగ్ అవుతుంటే ఇక నేను ఫాస్ట్. సమ్మర్ హాలిడేస్ అంటే మనం ఏదేదో అనుకుంటాం, కానీ సమ్మర్ హాలిడేస్కి ముందు ఒక ప్లాన్ ఉంటుంది మనకి, ఇది చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని. కానీ మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. అది అలానే అయ్యింది. నేను ఎన్నో అనుకున్నా, తిరుపతి అనుకున్నా, వండర్లా అనుకున్నా, ఎన్నో అనుకున్నా, అన్నీ ఫ్లాప్ అయిపోయినాయి, ఒక్కటి కూడా లేదు. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసుంటే చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే చూడరేమో అనుకున్నా, చూసిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్. స్కూల్ రీఓపెన్ అయ్యాక నేను మంచి మంచి స్కూల్ వీడియోస్ పెడతానండి. క్లాస్ రూమ్లో ఎలా ఉండాలి, ఒక టీచర్కి ఉండే క్వాలిటీస్ ఏంటి, నా ఎక్స్పీరియన్స్తో నేనేం నేర్చుకున్నానో ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.